ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణ. ఓం శ్రీ మాత్రే నమః. రామాయణం అంటేనే రాముని యొక్క గమనం అని అర్థం. అంటే మామూలుగా మనం కాలాన్ని ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం. అదేవిధంగానే రామాయణం అనేటటువంటిది రాముని యొక్క నడియాడినటువంటి వృత్తాంతం అనేటటువంటిది రామాయణం. శ్రీరామచంద్రమూర్తి సకల గుణనిధి, ధర్మానికి నిలువెత్తు రూపమైన రాము విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే రాముడు పోతపోసినటువంటి ధర్మం అనేటటువంటి విగ్రహము అని. ఈ మాట అన్నది ఎవరో కాదు, ఒకానొక మారీచుడు అంటే రాక్షసుడు. ఆయనే చెప్తాడు, రావణాసురుణ్ణి నువ్వు పోయి ఆ రామలక్ష్మణ సీత ఉండేటటువంటి పర్ణశాల ప్రాంతంలో బంగారు జింక రూపంలో పోయిందే మాయావిగా, వాళ్ళని అట్రాక్ట్ చేయమంటే అప్పుడు రాముడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అనేటటువంటి విషయంలో ఆయన చెప్తాడు. ఆయనకు పక్షవాత ధోరణి అనేటటువంటిది లేదు, అతనికి తన మన అనేటటువంటి తారతమ్య భేదాలు లేవు అని చెప్తాడు. రాజుకు ఎలాంటి లక్షణాలు ఉండాలో అటువంటి లక్షణాలన్నీ కూడా శ్రీరామునిలో మూర్తీభవించి ఉన్నాయని మనకు రామాయణం చెప్తుంది. అందుకే ఆయన జానకి నాయకుడే కాకుండా లోకానికంతా కూడా జననాయకుడు అయ్యాడు. మామూలుగా మనము ఈ రామాయణం ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది, తర్వాత మీకు ద్వాపర యుగం అయిపోయింది. ఇప్పుడు కలియుగంలో కూడా దాదాపు 5000 సంవత్సరాల పైనే జరిగిపోయింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఇప్పటికి కూడా రామరాజ్యాన్ని, రాములోరు వంటి పరిపాలన కావాలని కోరుకున్నాడంటే అతను ప్రజల మనస్సులో ఎంతగా ముద్ర వేసి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అదే కాకుండా మనకు ఒక నది పక్కన చలమదీస్తే నీళ్లు ఊరుతాయి. అదేవిధంగా సూర్యుని యొక్క తేజస్సుబడి చంద్రబింబం కూడా మనకు ప్రకాశవంతంగా కనపడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం జనవరి 22వ తేదీన మనకు అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి జన్మస్థలంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన దానివల్ల దాని యొక్క ప్రభావం మన దేశమంతా కూడా వ్యాపించి ఉంటుంది. దాని యొక్క ప్రకాశం మన అందరిపైన ఉంటుందనేటటువంటి సంకేతంగా చెప్తారు. అదే కాకుండా రేపు జరగబోయేటటువంటి మీకు సూర్యకిరణం అద్దేటటువంటి ఒకానొక కార్యక్రమాన్ని మనమందరూ కూడా డైరెక్ట్గా వీక్షించవచ్చును. ఈ కార్యక్రమాన్ని మనము చూసేదానివల్ల మనకు ఉండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా తను నమ్మినటువంటి మార్గాన్ని విడవలేదు, అతను నమ్ముకున్నటువంటి ధర్మాన్ని తప్పలేదు. కాబట్టి మనం ఇప్పటికి కూడా ఏదన్నా ఒక లెక్కల పద్దు మొదలు పెట్టాలంటే ముందు శ్రీరామ అని రాస్తాం. ఒక ఉత్తరం రాసే ముందు శ్రీరామ జయం అని రాసి తర్వాత ఉత్తరాన్ని మొదలు పెడతాం. అదేవిధంగా ఒక తల్లి తన ముద్దులొలికేటటువంటి కొడుకు స్నానం చేపించిన తర్వాత చివరిగా ఒక చెమ్మటి నీళ్లు పైనుంచి కిందికి దిష్టి తీసిందే శ్రీరామ రక్ష అని చెప్పేసి పోస్తుంది. అంటే ఆమెకు శ్రీరాముడి మీద ఉన్నటువంటి నమ్మకం అది. తన బిడ్డ విదేశాలకు వెళుతున్నాడంటే ఒక రక్ష కట్టిందే ఇది నీకు శ్రీరామ రక్షణ ఆయన అంటారు. తన కొడుకు కార్గిల్లో మిలిటరీకి పోతున్నాడంటే ఒక తాయెత్తు కట్టి ఇది శ్రీరామ రక్షగా ఉంటుంది అని చెప్తుంది. అంటే ఇప్పటికి కూడా మనకు శ్రీరాముడు అంటే అంత నమ్మకం, ఆయన రక్షిస్తాడు అనేటటువంటి ఒక భరోసా ఉండేటటువంటిది అనమాట. అదే కాకుండా మామూలుగా అత్తమామలు మా అల్లుడు శ్రీరామచంద్రుడు లాంటి వాడు అంటారు. తన భార్య తన భర్త శ్రీరామచంద్రుడు అని అందరికీ ఒప్పుగా చెప్పుకుంటుంది. దంపతులు మాకు శ్రీరామచంద్రుడు వంటి బిడ్డలు కలగాలని, ఒక్కడైతేనేమి శ్రీరామచంద్రుడు వంటి ఒకే ఒక మగబిడ్డ చాలని చెప్పి కోరుకుంటారు. తన తల్లి తన బిడ్డను నా బిడ్డ శ్రీరామచంద్రుడు అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటుంది. అంటే శ్రీరాముని యొక్క క్యారెక్టర్ని, ఆయన గుణాన్ని మన యొక్క ప్రజల్లో ఇన్ని యుగాల తర్వాత కూడా అంత ముద్ర వేసిందంటే ఆయన ఎంతటి గొప్పవాడో మనం చూడొచ్చు. అదే కాకుండా మీకు మిగతా అవతారాలతో తీసుకుంటే శ్రీరాముని యొక్క అవతారం చాలా విశిష్టమైంది. మామూలుగా మనము కూర్మావతారం తీసుకుంటాం. మామూలుగా పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ మందర పర్వతం మునిగిపోతూ ఉంటే ఆయన తాబేలు రూపంలో కింద ఉండి
అమృతం వచ్చేంత వరకు అక్కడే ఉండి అమృతం వచ్చిన తర్వాత అవతారాన్ని చాలిస్తాడు. అదేవిధంగా భూమిని రక్షించేందుకు వరాహవతారాన్ని ఎత్తిందే ఆమె రక్షించిన తర్వాత ఆ అవతారాన్ని చాలిస్తాడు. అదేవిధంగా మీకు మత్స్యావతారం సోమకాసురుడు బ్రహ్మ యొక్క ఈ వేదాలను తస్కరిస్తే వాటిని సంహరించిందే వాటిని మళ్ళీ తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించి ఆ అవతారాన్ని ముగిస్తాడు. ఆ విధంగా చూసినామంటే రామావతారం ఆ విధంగా కాదు. మీకు అతను మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించి 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలింది. రామరాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందో మనకు ఒకసారి చూపించాడు ఆయన. ఆయన యొక్క వ్యక్తిత్వం లేకపోయామంటే శ్రీరామచంద్రుడు మితభాషి, మృదుభాషి, పూర్వభాషి, స్మితభాషి అని చెప్తారు. అంటే ఈయనే అతను బంట సైన్యాధ్యక్షుడాన్ని చూడకుండా అందరినీ ఇతనే ముందు పలకరిస్తాడు, బాగున్నావా అని చెప్పేసి. తర్వాత మృదుభాషి, అతని భాషణంలో మాట చాలా మృదువుగా ఉంటుంది. తర్వాత మధురమైనటువంటి భాష, అతను మాట్లాడేటటువంటి భాష అంత సాత్వికంగా ఉంటుంది. అదే కాకుండా అతను మామూలుగా మనం అనుకున్నట్టుగా కూడా స్మితభాషి, మాట్లాడేటప్పుడు కూడా చాలామంది కటువుగా కాకుండా అతని మాటల్లో కూడా అంతటి మృదు మధురమైనటువంటి స్వరం ఉంటుంది అని చెప్తారు. ఆ విధంగా శ్రీరాముని యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. ఉగాది తర్వాత ఈ 9 రోజులను మనము నవరాత్రులుగాను వసంత నవరాత్రులని జరుపుకుంటాం. అంటే శ్రీరామచంద్రుడు రేపు అనగా నవమి రోజు ఉద్భవించాడు అని చెప్పి చెప్తారు. అంటే అన్ని నక్షత్రాలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన రాముల వారి యొక్క అవతారాన్ని తీసుకున్నాడని చెప్పేసిందే మనకు రామాయణంలో చెప్పబడి ఉంది. ఆ విధంగా చూస్తే ఆయన జన్మించిన తర్వాత ఆయన ఒకానొక 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చిందే రామచంద్రుల వారిని నా వెంబడి పంపించమంటే దశరథుడు చాలా బాధపడిపోతాడు. ఆయన 16 ఏళ్లవాడు, కావాల్సింటే నేను వస్తాను అంటాడు. కానీ విశ్వామిత్రుడు ఒప్పుకోడు. అది రాముల వారి వల్లనే జరుగుతుందయ్యా, నీకు తెల్దంటాడు. అప్పుడు వశిష్ఠుల వారు కూడా నిజమేను, ఆయన బ్రహ్మవేత్త, ఆయన వెంబడి పంపిస్తే నీ కొడుకు ఎన్నో విషయాలను నేర్పిస్తాడు, ఎన్నో అస్త్రశస్త్రాలను నేర్పిస్తాడని చెప్పేసి చెప్తాడు. ఆ విధంగా రామలక్ష్మణులు ఇద్దరు కూడా మామూలు పాదచారులై ఆ గురువు వెంట పోతే అతను వాళ్ళను మామూలుగా ఈ ఆకులన్నీ కూడా ఒక బెడ్లాగా చేసి పడుకోబెడితే కూడా గురువు చెప్పినట్టుగా విని, మేము ఒకప్పుడు హంసతూలిక తల్పం మీద నిద్రపోయేటటువంటి వాళ్ళం, ఇటువంటి వాటి మీద పడుకోవడం అని అనుకోకుండా గురువు చెప్పినట్టు విని వాటి మీద నిద్రించడం. తెల్లవారితో ఆయన సుప్రజారామ అని చెప్పేసి నిద్ర లేపితే ఆ విధంగా నిద్ర లేచిందే ఏమీ ఎరగనట్లుగా ఆయన గురువు చెప్పినట్టు తాటకని సంహరించమంటే స్త్రీ అని కూడా చూడకుండా మొట్టమొదటిసారిగా అతను సంహరించినటువంటి ఆ స్త్రీ, నాయన ఈమె లోక కంటికి ఈ విధంగా మా యొక్క యజ్ఞ యాగాదులకు అడ్డపడతా ఉంది అని అంటే తాటకిని సంహరించి ఆ విధంగా ఈ మారీచి స్వభావాలను కూడా ఇది చేసినప్పుడు స్వభావాన్ని మాత్రం సంహరించిందే మారీచిని మానవాస్త్రముతో ఎక్కడో పోయి పడేటట్టు చేస్తాడు. తర్వాత కూడా తెల్లవారితో నీకు పట్టాభిషేకము అని తండ్రి చెబితే ఎంతో ఆనందపడ్డాడు. అదే తండ్రి తెల్లవారితో కైక ద్వారా నువ్వు 14 సంవత్సరాలు అడవులకు పోవాలంటే ఏమాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కానీ దశరథుడు, నాయన నేనా ముసలివాడిని, నన్ను జయించినట్టుగా నన్ను జైల్లో వేసిందే నువ్వు రాజ్యాన్ని ఏలుకోవచ్చినటువంటి కాదు తండ్రి, నువ్వు చెప్తే ఒకటే, నువ్వు ఇచ్చినటువంటి కోరికలు తల్లి చెప్తే ఒకటే అని చెప్పేసి కైక యొక్క మాట ప్రకారం ఆయన 14 సంవత్సరాలు అడవులకు పోతారు. పోయేటప్పుడు ఎంతోమంది ఈ అయోధ్య వాసులందరూ కూడా ఆయన వెంబడి వస్తే వాళ్ళందరినీ కూడా వారించిందే వెనక్కి పంపించుతారు. అదేవిధంగా మళ్ళీ ఈ భరతుడు వచ్చిందే, అన్నగారు నువ్వే వచ్చి రాజ్య పరిపాలన చేయాలా, నేను ఆ సింహాసనం మీద కూర్చోలేనంటే కూడా ఆయన ఒప్పుకోడు. తండ్రి మాట ప్రకారమే నేను 14 సంవత్సరాలు అడవుకు పోతానని చెప్పేసింది. అడవులకు పోయిందే 14 సంవత్సరాలు ఆ విధంగా అడవిలో ఉండి సీత అపహరణ జరిగిన తర్వాత సామాన్య మానవుడిలాగా తల్లడిల్లిపోతాడు. తర్వాత ఈ యొక్క వానరుల యొక్క సహాయం తీసుకొని హనుమంతుని యొక్క డైరెక్షన్లో ఇతను లంకకు పోయిందే. అక్కడ రావణుని సంహరించిన తర్వాత కూడా రావణుని ఎంతో పొగుడుతాడు. నువ్వు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తివి, నువ్వు ఈ ఒక్క అవలక్షణం లేకుంటే నువ్వు ఈ ముల్లోకాలను ఏలగల సమర్థుడివి, అంతటి సామర్థ్యం నీకుంది. కానీ ఒకే ఈ వీక్నెస్తో నువ్వు ఇదైపోతున్నావు, పతనం అయిపోయినావు అని చెప్తాడు. అదే కాకుండా అతను కొన ఊపిరితో ఉన్నప్పుడు
లక్ష్మణుని పోయిందే నువ్వు రావణు యొక్క పాదాల దగ్గర నిలబడుకొని అతని బోధనలు విను, అతను ఎన్నో విషయాలు తెలిసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్తాడు. ఆ విధంగా ఆయన తిరిగి వచ్చేటప్పుడు విభీషణుడు రాముల వారికి ఎన్నో రత్నాలు, ఎన్నో మణులు, మాణిక్యాలు మూటగట్టిస్తే కూడా నాకు ఇవేమీ వద్దు, నాకు జన్మాని జన్మభూమి అంటే నా యొక్క పుట్టిన ఊరే నాకు ముఖ్యమని చెప్పేసి అయోధ్యకు పుష్పక విమానంలో తిరిగి వచ్చిన తర్వాత మీకు అతనికి ఎవరెవరు సహాయం చేశాడో గుహుడు లాంటి మామూలు వ్యక్తి నుంచి ఈ వానర సైన్యాన్ని అందరినీ కూడా అతని యొక్క దేనికి ఆహ్వానిస్తాడు. అదే కాకుండా శ్రీలంకకు ఈ విభీషణుని పట్టాభిషేకం చేసిందే ఆయన అయోధ్యకు తిరిగి వచ్చి తర్వాత మంచి రామ పాలన మనకు అందించినటువంటి మహానుభావుడు. స్వస్తి. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం.